వేదిక పైనున్న నవీన్ గారు, కాలేజ్ కరెస్పాండెంట్, నా ఫ్రెండ్ డాక్టర్ విజయానంద్ గారు, కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్స్, స్టూడెంట్స్, దేర్ పేరెంట్స్, అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ శుభాకాంక్షలు, నమస్కారం. డాక్టర్ విజయానంద్ గారు నాకు 4-5 డేస్ బ్యాక్ I hope people are listening to me. సో మీరు సెటిల్ అయిపోయి వింటే నేను చెప్పగలను. విజయానంద్ గారు 1 వీక్ బ్యాక్ నన్ను టైం అడిగారు, పోదాం వస్తారనేసి. I said I will definitely come because I love to speak to the younger generation. నాకు యంగర్ జనరేషన్స్తో మాట్లాడాలంటే చాలా ఇష్టం. కానీ ఒకటే రైడర్ పెట్టాను. ఐ డోంట్ నో ఎప్పుడు మీటింగ్ ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈ అగ్రీడ్ ఫర్ దట్. సమ్హౌ టైం కూడా కలిసి వచ్చింది. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే యంగర్ జనరేషన్తో మాట్లాడటం. మీరందరూ 10th అయిపోయి ఇంటర్కి వచ్చారు. మస్ట్ బి అరౌండ్ 16-17 ఇయర్స్. నెక్స్ట్ 3 ఇయర్స్లో మీరందరూ ఓటర్స్. You are going to choose the representatives to rule you. So, అంటే 18-19 years వచ్చే వరకు you are matured enough, wise enough to select the rulers. అంటే ఈ ఏజ్లో మీకు ఏదైతే స్ట్రాంగ్ మైండ్లో ఫిక్స్ అవుద్దో అది కొన్ని సంవత్సరాల వరకు క్యారీ అవుతుంటుంది. మీకు ముఖ్యంగా 10th వరకు బాగా కష్టపడతారు. 10th అయిపోయిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా కోచింగ్ సెంటర్స్ వచ్చినాయి. రీసౌండ్ ఉందండి, వినిపిస్తుందా? ఓకే, చాలా కోచింగ్ సెంటర్స్ వచ్చినాయి. సో బేసిక్ నాలెడ్జ్ కంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ నాలెడ్జ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే నాలెడ్జ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాలేజెస్. మీకు హార్డ్లీ ఏమైనా టైం ఉంటుందో లేదో నాకు తెలియదు. మార్నింగ్ నుంచి లేస్తే ఈవినింగ్ నైట్ పడుకునే వరకు కూడా యూ విల్ బీ ఇన్ ద కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో యూ డోంట్ నో వాట్ యు ఆర్ లూసింగ్ అండ్ వాట్ యు ఆర్ గెయినింగ్ ఆల్సో. లెట్ మీ టెల్ యూ, నేను చెప్తున్నాను, ఇంటర్ అయిపోగానే నాకు ఏదో ఐఐటీలోనో వాట్ యు కాల్ బిట్స్లోనో లేదా ఇంకొక ఎంబీఏ బిఎస్లోనో లేక ఇలాంటి వాటిల్లో సీట్ వస్తే ఐఎమ్ సెటిల్డ్ అనే ఫీలింగ్ వస్తుంది మీకు. నో, దట్ డజంట్. కాంపిటీషన్ అక్కడ కూడా ఉంటుంది, అక్కడే స్టార్ట్ అవుద్ది అసలు యాక్చువల్ కాంపిటీషన్. యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ విత్ డిస్టింక్షన్, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, దెన్ అగైన్ ఎంటరింగ్ ద జాబ్. ఈవెన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద జాబ్ యూ హ్యావ్ టు రన్. లెట్ మీ టెల్ యూ, నేను 35 years సర్వీస్ అయిపోయింది నాది. ఐ జాయిన్డ్ యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ ద ఇయర్ 1990. 35 years సర్వీస్ అయిపోయింది. నేను 35 years బ్యాక్ స్టార్ట్ చేసిన రన్నింగ్ ఈ రోజు కూడా ఆపలేదండి. నా పిల్లలు వచ్చారు, వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చేశారు. ఒకడు ఐఐటి అని, ఒకడు బిట్స్లో చేశాడు. వన్ యంగర్ సన్, he started his own software business, he is doing well. వాళ్ళకి చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఐ యామ్ రన్నింగ్. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి రిలాక్స్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి నాకు ఇప్పుడు అయిపోయింది, మంచి డిగ్రీ వచ్చేసింది, ఐ జాయిన్డ్ ఏ జాబ్, నథింగ్ మోర్ టు లెర్న్ అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దెన్ యు ఆర్ క్లోజ్డ్, యూ హ్యావ్ నో ఫ్యూచర్. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాంపిటీషన్ ఉంటేనే మైండ్ యాక్టివ్గా ఉంటుంది.
చాలా షార్ప్గా ఉంటుంది. ఏమీ లేదనుకోండి, మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ పెట్టుకోండి, సన్యాసి అని అంటారు. సన్యాసి అనేది రైట్ తెలుగు వర్డ్, దానికి రెండో తెలుగు వర్డ్ కూడా ఉంటుంది, అది మనం వాడడం జనరల్గా. సన్యాసి అంటే ఏంటి? ఈ సపోజ్ టు బి వితౌట్ ఎనీ ఎన్కంబరెన్స్. అతనికి ఎలాంటి బాధ్యతలు, బరువులు, సంసార బాధ్యతలు కానీ సొసైటీ పట్ల ఇలాంటి ఏమి ఉండదు. సన్యాసి ఆయన ఎప్పుడు భగవంతుని ధ్యానంలోనే ఉంటాడు, ఆయనకి ఎలాంటి మోహాలు లేవు, ఎలాంటి యాస్పిరేషన్స్ లేవు అంటాం. కానీ లెట్ మీ టెల్ యూ, ప్రతి సన్యాసికి సొంత పిఆర్ టీం ఉంటుంది, సొంత పబ్లిక్ రిలేషన్స్ టీం ఉంటుంది, వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి. అంటే ఏంటంటే పబ్లిక్లో వాళ్ళు ఎంత ఎక్కువ మందికి రీచ్ కాగలనా నేను అనేది వాళ్ళ అంబిషన్. ఎంత ఎక్కువ మంది నాకు డిసైపుల్స్ ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, నా భక్తులు ఉన్నారు దేశ విదేశాల్లో అంటే ఈజ్ ఎ గ్రేట్ సన్యాసి. సో దట్ మీన్స్ ఈజ్ ఎ గుడ్ సేల్స్ మ్యాన్. అంటే అతనికి కూడా ఆశ సావలేదు, అతనికి కూడా యాస్పిరేషన్స్ అన్నీ ఉన్నాయి మనకున్నట్టే. కాకపోతే నాకు నా పిల్లలు ఫ్యామిలీ బాగుండాలని ఉండొచ్చు, లేదా ఐ షుడ్ ఎర్న్ మోర్ మనీ అని ఉండొచ్చు, అదొక రకం, అతనికి ఇంకో రకం. కాబట్టి నో బడీ ఈజ్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరు కూడా యాస్పిరేషన్స్ కానీ ఇలాంటివి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మీరు కూడా మెంటల్గా మైండ్ ప్రిపేర్ చేసుకోండి. ఎస్, సర్వైవ్, సైన్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఫిజికల్గా మెంటల్గా సర్వైవ్ కావాలంటే యూ షుడ్ బి ఫిట్ ఎనఫ్ టు ఫైట్. కాబట్టి ఇంటర్లో జాయిన్ కాగానే, ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్లో జాయిన్ కాగానే ఏదో అచీవ్ అయినట్టు అని అనుకోకండి. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లెర్నింగ్ స్కిల్స్. స్ట్రాంగ్ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అయితే మీరు అనుకోవచ్చు, నేను ఒక మెషిన్నా, షుడ్ ఐ వర్క్ లైక్ ఎ మెషిన్ ఆర్ ఏ రోబోట్? నా లైఫ్ అంతా కూడా ఈ లెర్నింగేనా, ఇంకేం లేదా నా లైఫ్లో అని అనుకోవచ్చు. నో, యూ షుడ్ ప్లాన్ యువర్ డే. యూ షుడ్ ప్లాన్ యువర్ డే. నేను చెప్పాను ఫస్టే, 35 years బ్యాక్ స్టార్ట్ చేసిన రన్నింగ్, అంతకుముందు కూడా అంటే ఎడ్యుకేషన్లో రన్నింగ్ కాక నేను చెప్పే సర్వీస్లో చేసిన రన్నింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను చెప్పాను. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఎవ్రీడే లేస్తాను, మార్నింగ్ జిమ్కి వెళ్తాను, ఐ స్పెండ్ విత్ మై గ్రాండ్ కిడ్స్. అటు ఇటు పోతుంటాం, బయటికి వెళ్తుంటాం. స్టిల్ ఐ గో టు ఆఫీస్ at 10 o'clock, వర్క్ అప్ టు 7:30 అండ్ కమ్ బ్యాక్. కాబట్టి హౌ యూ ప్లాన్ యువర్ డే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ స్టూడెంట్స్, మై రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ స్టూడెంట్ కదా, అది చెప్పారు డాక్టర్ విజయానంద్. వీళ్ళు కూడా రెసిడెంట్, సేమ్ స్కూల్ మీ అందరం, కాకపోతే వాళ్ళు నాకంటే చాలా జూనియర్స్. ఒకే స్కూల్. మా స్కూల్ కరెక్ట్లో మీకు ఒక్క 2 నిమిషాలు చెప్తాను నేను. 6 o'clockకి గ్రౌండ్లో ఉండాలి. 6 o'clockకి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్వరికి ఎగ్జామ్షన్ లేదు. 2 పీఈటీ వచ్చి హౌస్ మాస్టర్ ఉంటారు, వాళ్ళు వచ్చి లేపేసి తీసుకొస్తారు గ్రౌండ్లోకి. 6 to 7 యూ హ్యావ్ టు బీ ఇన్ ద గ్రౌండ్, ప్లే సంథింగ్ ఆర్ డూ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ లైక్స్ ఆర్ సూట్స్ టు యూ. 7:30 వరకు వీ హ్యావ్ టు కంప్లీట్. మిల్క్, ఒక ఎగ్ ఇస్తారు, అయిపోతుంది. 7:30 to 9:30 క్లాసెస్. 9:30 to half an hour ఈజ్ ద బ్రేక్ఫాస్ట్, half an hour. మళ్ళీ అగైన్ అప్ టు 1 o'clock. 1 to 2 లంచ్. 2 to 4 మళ్ళీ క్లాస్లోనే కూర్చోవాలి, బట్ నో క్లాసెస్. టీచర్ విల్ కమ్, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఐ హ్యావ్ హోంవర్క్, అలాంటిది ఏదైనా ఒకటి చేయాలి. 4 to 6 కమ్ వాట్ మే, యూ షల్ బి ఇన్ ద గ్రౌండ్ ఓన్లీ. 2 hours కంపల్సరీ ఆడుకోవాలి. మళ్ళీ 7:30 వరకు డిన్నర్ అయిపోతుంది. 7:30 to 9:30 ఈజ్ ద స్టడీ పీరియడ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు క్యారీ బుక్స్ టు ది డార్మెటరీ ఆర్ హాస్టల్. అక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి. అంటే మేమేంటి, సఫిషియెంట్గా మార్నింగ్ 1 hour ఆడుకున్నాం, మంచి ప్లే గ్రౌండ్ ఉండేది. ఈవినింగ్ 2 hours. ఆఫ్టర్ 9:30 హ్యాపీలీ గో టు స్లీప్. అక్కడ వచ్చిన ర్యాంకులు ఎక్కడ వచ్చేది కాదు.
అండ్ మోస్ట్ ఆఫ్ ది సర్వేల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్స్. ఏంటి ఇట్స్ అ డెడికేషన్ ఆఫ్ ది టీచర్స్ కూడా అక్కడ, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ చాలాసార్లు ఇంట్రెస్టెడ్గా ఉంటారు అంటుంటారు, బట్ దే షుడ్ గెట్ ద సిమిలర్ సపోర్ట్ ఫ్రమ్ ది టీచింగ్ ఫ్యాకల్టీ. I hope Atharva is well equipped to provide that kind of support and facility to you. ఎందుకంటే వచ్చిన స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంది కాబట్టి ఆ లైన్స్లోనే మీకు సపోర్ట్ ఇస్తాడని అనుకుంటున్నాము, ఈ మేనేజ్మెంట్ కూడా. అండ్ మీరు ఒక్కసారి దీని కాంపిటీషన్ అని చెప్పానని సీరియస్గా కాంపిటీషన్గా తీసుకోకండి. కాంపిటీషన్ ఎప్పుడు కూడా మనకు పక్కన నేను ఉన్నాను, పక్కన ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి 90 వచ్చింది, నాకు 80 వచ్చింది అని కాంపిటీషన్ పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకోవడంలో ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయలేకపోతే లీడ్స్ టు మెనీ అదర్ కాంప్లికేషన్స్. కాంపిటీషన్ విత్ యూ ఓన్లీ, నీతో నీకే కాంపిటీషన్. ఐఎమ్ అండర్లైనింగ్, మీతో మీకే కాంపిటీషన్. నాకు 80 వస్తే నెక్స్ట్ టైం నాకు 82 మార్క్స్ రావాలి, 70 వస్తే 71 మార్క్స్. ఐ డిడ్ సంథింగ్ టుడే, టుమారో ఐ షుడ్ పెర్ఫామ్ వెల్. రేపు నేను ఇంతకంటే బెటర్గా పెర్ఫామ్ చేసే స్కిల్స్ నాకు రావాలి. అదే కాంపిటీషన్. కాంపిటీషన్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ కంపీట్ విత్ యువర్ ఇమీడియట్ కొలీగ్. అలాంటిది పెట్టుకోకండి ఎప్పుడు కూడా. మీతోనే కాంపిటీషన్. లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి. ఎస్, ఐ షుడ్ లెర్న్ మోర్. ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్లో ఇప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చు, నేను చేసిన తర్వాత ఐ షుడ్ గెట్ ఏ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది డోంట్ ఆస్పైర్ ఫర్ దట్. ఎందుకంటే ప్రైవేట్లో మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ దాన్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. చూస్తున్నారు గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యూ జాబ్స్ ఉంటాయి, ఎప్పుడుకో ఒకప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. యూ కెనాట్ బి ఐడిల్ ఫర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్. కాబట్టి మీకు స్కిల్, మీకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఉంటే అదే పర్సూ చేయండి. నాట్ నెససరీలీ యూ షుడ్ డూ ఓన్లీ దిస్, ఓన్లీ దట్. ఎందుకంటే మెనీ ఏ టైమ్స్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం, మీ అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచే. పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద, పిల్లల మీద. నా కొడుకు ఇదే కావాలి, నా కూతురు ఇదే కావాలి అని రిజిడ్గా ఉంటారు. సో నా పేరెంట్స్ కూడా సజెషన్ ఇస్తున్నాను, మీరు ఎప్పుడు మీ పిల్లల్ని ఇదే కావాలి అదే కావాలని గట్టిగా చెప్పకండి. లెట్ దెమ్ చూస్ దైర్ ఓన్ చాయిస్ సబ్జెక్ట్, చాయిస్ ప్రొఫెషన్. అప్పుడే వాళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారు. ఎందుకంటే నాట్ టు బీలిటిల్ ఎనీబడి, ఎవరిని కించపరచడం కోసం చెప్పట్లేదు, నేను సమాజంలో ఉన్న ఆపర్చునిటీస్ చెప్తున్నాను. ఏ పర్సన్ హూ కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ, తెలుగు మాట్లాడటం రాదు, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయటము రాదు, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ పొజిషన్స్లో ఉన్నారు. The people who cannot speak well in any language, పర్టికులర్ లాంగ్వేజ్లో ప్రాపర్గా మాట్లాడటం రాని వాళ్ళని కూడా ఈరోజు కొన్ని రంగాల్లో టాప్ పొజిషన్స్లో ఉన్నారు. దట్ మీన్స్ దేర్ టాలెంట్ ఈజ్ దేర్. నేను గత 2 months నుంచి ఆఫ్టర్ ఐ రిటైర్డ్ ఫ్రమ్ ది సర్వీస్ ఐ జాయిన్డ్ దిస్ పోస్ట్. దీంట్లో మై ఇంటరాక్షన్ ఈజ్ విత్ ది బోత్ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, గవర్నమెంట్ స్కీమ్స్, పబ్లిసిటీ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాను. నాకు బయట ఉన్నప్పుడు అంత అర్థమయ్యేది కాదు. యాజ్ ఆఫీసర్గా ఐ యూస్ టు సమ్టైమ్స్ ఐ యూస్ టు స్పీక్ టు ప్రెస్, ఐ యూస్ టు అవాయిడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఈ ఫీల్డ్లో స్టాటిస్టిక్స్ తీస్తే ఎనార్మస్ జాబ్ పొటెన్షియల్. నాట్ ఓన్లీ జాబ్స్, ఎనార్మస్ క్రియేటివిటీ. మీరు చూశారు, ఇప్పుడు చూస్తుంటారు చాలామంది పీపుల్ స్టాప్ రీడింగ్ బుక్స్, స్టాప్ రీడింగ్ న్యూస్ పేపర్స్. రెగ్యులర్ ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్ చదవట్లేదు. మనకున్న టీవీలో న్యూస్ చూడటం బంద్ చేసాం. వాట్ ఈజ్ అట్రాక్టింగ్ అస్? 20 seconds రీల్, 15 seconds రీల్, కూర్చొని చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీబడి. సో మేమేమనుకుంటున్నామంటే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ రొటీన్గా రెగ్యులర్గా పేపర్ యాడ్ ఇచ్చి లేదా టీవీలో 5 నిమిషాలు ప్లే ఇచ్చి చేసే బదులు 20 seconds రీల్స్ వేసేస్తే పోతుంది కదా డిజిటల్ మీడియాలో.
దట్ మీన్స్ స్కోప్ మారుతుంది, ఫీల్డ్ పెరుగుతూ ఉంది. సో దీంతో జాబ్ పొటెన్షియల్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ మోస్ట్ ఇల్లిటరేట్ పీపుల్, అంటే సమాజంలో వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, కానీ దే వుడ్ లైక్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ అట్ ఏ డిఫరెంట్ పొజిషన్. వాళ్ళ యాస్పిరేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావాలి ఏదో ఒక ఫీల్డ్లో. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏ కండిషన్స్లో వాళ్ళు ఏం సాక్రిఫైసెస్ చేసి మిమ్మల్ని చదివించారు. తల్లిదండ్రి టోర్న్ క్లాత్స్ వేసుకొని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బట్ వాళ్ళ పిల్లలు మాత్రం ఈ పొజిషన్లో ఉండొద్దు, నాకంటే బెటర్ పొజిషన్లో ఉండాలనుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడ కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత మీ మూలాలు మర్చిపోవద్దు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళ యాస్పిరేషన్స్కు తగ్గట్టుగా, వాళ్ళ యాస్పిరేషన్స్కు రీచ్ అయ్యేట్టుగా కష్టపడండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఎక్కడ మార్కెట్లో దొరకదు. యూ డోంట్ గెట్ సక్సెస్ ఇన్ ద మార్కెట్. ఎంత ధనవంతులైనా కూడా సక్సెస్ని కొనుక్కోలేరు. సక్సెస్ అనేది మీ హార్డ్ వర్క్తో వస్తుంది. సో నా రిక్వెస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా రొటీన్ కోర్సెస్తోనే కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కోర్స్, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్లోనే ఒక పెద్ద స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేసాం. ఈ క్లోజ్ బై ఏరియాలోనే వస్తుంది, మనకు పాత ఫ్యూచర్ సిటీలో వస్తుంది. దాంట్లో ఎంత కేర్ తీసుకుంటున్నామంటే, జనరల్ ఐటీఐస్ మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, సీనియర్ లెక్చరర్స్ అందరికీ వాట్ ఈజ్ ఐటీఐ అనేది. వాటన్నిటిని ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఎప్పుడో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిక్ మెకానిక్ అవన్నీ పోతున్నాయి, ఫేడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. మరి వేర్ ఈజ్ ఎలక్ట్రిక్ కార్స్ మెకానిజం ఇన్ ది ఐటీఐలో కానీ పాలిటెక్నిక్లో కానీ ఆ కోర్సెస్ ఉన్నాయా? లేవు. అవన్నీ రీఓరియంట్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోసమే యూనివర్సిటీని స్టార్ట్ చేసేసి యూనివర్సిటీ ద్వారా ఎక్కడైతే స్కిల్ గ్యాప్ ఉంటుందో దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను కమిషనర్ ఇండస్ట్రీస్గా చేశాను దీనికంటే ముందు. మై లాస్ట్ పోస్టింగ్ వాజ్ కమిషనర్ ఇండస్ట్రీస్. చాలా ఇండస్ట్రీస్ని విజిట్ చేసేవాడిని. దగ్గరలో సాఫ్రాన్ అని ఉంది, ది మ్యానుఫ్యాక్చర్ అపాచీ హెలికాప్టర్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దెర్ ఆర్ అబౌట్ 200 ఇంజనీర్స్. ఐ ఆస్క్డ్ దెమ్, వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలి అనే ప్లాన్స్ ఉన్నాయి. వై యూ పీపుల్ ఆర్ నాట్ అటెంప్టింగ్ ఎక్స్పాన్షన్ అంటే అతను సింపుల్గా ఏం చెప్తాడు, సార్ మాకు క్వాలిఫైడ్ ఇంజనీర్స్ దొరకట్లేదు సార్. వీ ట్రైడ్ ఎట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ టూల్స్, సిఐటిడి, అక్కడ కూడా ట్రై చేసాం కానీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ దొరకట్లేదు. అంటే క్వాలిఫైడ్ అంటే వాట్ డూ మీన్ బై క్వాలిఫైడ్? అదే అంటే బీటెక్ ఎంటెక్ కాదా అని అడిగితే, లేదు సార్ బీటెక్ ఎంటెక్ ఉంటుంది కానీ స్కిల్ ఉండదు సార్ అంటున్నాడు. అంటే మన దగ్గర ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నా కూడా స్కిల్ టు సూట్ ది పర్టికులర్ నీడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాలేజ్ ఏజ్లోనే కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తే వీళ్ళ మార్కెటబిలిటీ పెరుగుద్ది అనేది ఆలోచించాలి. హైదరాబాద్లోనే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది, చాలా ఇండస్ట్రీస్. నేను ఆల్మోస్ట్ ఒక 15-20 ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ మహేంద్ర ట్రాక్టర్స్ అవన్నీ విజిట్ చేశాను. ఎవ్రీబడి సేస్ దట్ ఎస్ సార్ దెర్ ఆర్ ఇంజనీర్స్ అవైలబుల్, బట్ మా స్కిల్ మ్యాచ్ కావట్లేదు, ఐ కాంట్ ట్రైన్ దెమ్ ఫర్ 6 months టు టేక్ మీ అంటాడు. సో కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మాకు ఈ పర్టికులర్ స్కిల్లో ట్రైనింగ్స్ కావాలి అని అంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు టేకప్ అండ్ రెడీ టు ఇంట్రడ్యూస్ సచ్ కోర్సెస్ ఇన్ ద స్కిల్ యూనివర్సిటీ. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి అన్ని ఐడియాలు రావు, అన్నీ తెలీదు. పబ్లిక్ నుంచి వచ్చే డిమాండ్ మీద మేము యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటాం.
అగైన్ కమింగ్ టు ద స్టూడెంట్స్, మీరు ఒకేసారి మీ రెగ్యులర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అదే స్టేయింగ్ ఇన్ ద హాస్టల్, దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్. హాస్టల్లో ఉండే పిల్లలకి లిబర్టీ వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఏదో సంథింగ్ లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే గాట్ లిబర్టీ అనే ఫీలింగ్లోకి వచ్చేసి రకరకాల వ్యసనాలకు లోన్ కావాలంటే చూస్తారు. ఈ ఏజ్లో మీకు ఏంటంటే యూ విల్ బి అట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. డోంట్ గెట్ అట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ ఆన్ డ్రగ్ అబ్యూస్, వెరీ వెరీ పర్టికులర్. మీకు ఐడియా ఉండుంటుంది, ఈగల్ టీమ్ అని పెట్టాము. ఏ మాత్రం ట్రేసెస్ ఉన్నా కూడా నాన్ బెయిలబుల్ ఇంప్రిజన్మెంట్, ఇంక్లూడింగ్ హూసెవర్, ఎంత ఏది ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించదు గవర్నమెంట్. కాబట్టి ఆ విషయంలో కూడా స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీకు రకరకాలుగా చెప్తారు, వస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అలవాట్లు చేస్తుంటారు. బీ అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీస్, ఫోకస్ ఓన్లీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ యువర్. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, మీరు ఎప్పుడు మంచిగా చదవగలుగుతారు, ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆలోచించగలుగుతారు, వెన్ యు ఆర్ హెల్దీ. సో స్పెండ్ సమ్ టైమ్ టు గ్రూమ్ యువర్ బాడీ ఆల్సో. మీ బాడీని గ్రూమ్ చేసుకోవడానికి కూడా మీరు కొంత టైం స్పెండ్ చేయండి. లైక్ యూ కెన్ గో ఫర్ ఎ వాక్, యూ కెన్ గో ఫర్ ఎ జిమ్. వేవి లేనప్పుడు ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా ఉండేవాడినేమో తెలీదు. డ్రెస్సింగ్ మీద మనం పెద్ద కాన్సన్ట్రేట్ చేయం. ఎంత క్యాజువల్ డ్రెస్సింగ్ ఉంటే అంత ఇది అనుకుంటాం. ఆల్వేస్ ఏ ఏజ్లో అయినా కూడా ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ నీడ్ నాట్ స్పెండ్ మనీ ఆన్ దట్. దీనికి ధనిక పూరు ఇలాంటివి ఏం అవసరం లేదు. ఉన్నదాంతోనే మంచి పర్ఫెక్ట్ గ్రూమింగ్, పర్ఫెక్ట్ డ్రెస్సింగ్, నాట్ కాస్ట్లీ డ్రెస్సింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. పర్ఫెక్ట్ డ్రెస్సింగ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెజెంటబుల్ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఏజ్లో కూడా. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది చిల్డ్రన్. ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50, 60 యూ షుడ్ బి అట్రాక్టెడ్ బై యువర్ ఓన్ వైఫ్, నన్ ఎల్స్. మన 60 ఏళ్ళు 50 ఏళ్ళలో కూడా మన వైఫ్కి మనం అట్రాక్టివ్గా కనపడగలిగితే, అండ్ వైస్ వర్సా, యూ విల్ బి అట్రాక్టెడ్ బై ఎవ్రీబడి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఓన్ బాడీ. యూ షుడ్ లైక్ యువర్ ఓన్ బాడీ. మన శరీరాన్ని మనమే ఇష్టపడేట్టుగా తయారు కావాలి. అక్కడి నుంచే లైకింగ్ స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచే ఇంట్రెస్ట్ జనరేట్ అవుద్ది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు సే. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ అండ్ ఐ హ్యావ్. బట్ వన్స్ అగైన్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో ఒక్క విషయం చెప్తాను. టాలెంట్ అనేది ఏ ఒక్కళ్ళకు ఉండదు. జస్ట్ బికాజ్ ఐఎమ్ హియర్ ఐ షల్ నాట్ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఏ టాలెంటెడ్ ఫెలో ఆర్ ఐఎమ్ ఏ. అదేం లేదండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాజ్ కమిషనర్ కాడా ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బ్యాక్ ఇన్ 2008. నేను ఒకసారి ఢిల్లీకి ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎక్స్టర్నల్ ఎయిడ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్. నా బ్రీఫ్ కేసు ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చేటప్పుడు అది నెంబర్ లాక్ ఓపెన్ కావట్లేదు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ సైడ్. నేను వచ్చిన తర్వాత మా పిఏకి చెప్పి గో టు సమ్ సూట్ కేసులు ఎవడైతే అమ్మాడో వాడి దగ్గరికి వెళ్ళండి, ఆస్క్ హిమ్ టు ఓపెన్ ఇట్. వాడు చెప్పాడు 3 నెంబర్ లాక్ సార్, దీనికి కాంబినేషన్స్ ఎంత 900 9,000 ఏదో చెప్పాడు. ఇన్ని నెంబర్ కాంబినేషన్స్ తీయటం కాదు, పగలగొట్టమంటూ పగలగొట్టిస్తామన్నాడు. నో వాడు మళ్ళీ వచ్చాడు. మీరు ఇప్పటికీ ఉంటాడు ఎక్కడ జలసౌదా బిల్డింగ్ ఉంటుంది ఎర్రమంచిలో. ముందు అక్కడ లాక్స్ బాగు చేసేవాడు కూర్చొని ఉంటాడు ఎప్పుడు. నేను కార్లో ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూసేవాడిని. పాపం వీడి దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు చేయించుకుంటారు, వీడికేం హాబీస్ హీ మేకింగ్ హిజ్ లైవ్లీవుడ్ అనేసి. సార్ మన దగ్గర ఒకడు ఉంటాడు సార్, వాడి దగ్గర నేను ట్రై చేస్తానని వెళ్ళాడు. డోంట్ బిలీవ్ 2 minutesలో తీసి ఇచ్చాడు.
without spoiling the luck. Who is talented, tell me? He is more talented than anybody else. కానీ సర్కమ్స్టాన్సెస్, ఫైనాన్షియల్ స్టేటస్ లేదా ఈ ఉన్న ఎకో సిస్టమ్ అతనికి పర్మిట్ చేయక అతను అక్కడే ఉండిపోయాడు. కాబట్టి ఎవరైతే పైకి వెళ్తారో వాళ్ళు ఏమనుకోవాలంటే వీఆర్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ షుడ్ సర్వ్ ది పీపుల్ అనేది మైండ్లోకి రావాలి. అంతేకాని నాకేదో వచ్చిన తర్వాత ఈగోయిస్టిక్గా తయారు కావటం ఇలాంటి ఎవ్వరూ పెట్టుకోకండి. ఈవెన్ నెంబర్ 1 స్టూడెంట్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్ షుడ్ ట్రీట్ ది లాస్ట్ స్టూడెంట్ అట్ ద సేమ్ ఫుట్టింగ్. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా మార్కులను పట్టి ఏ స్టూడెంట్స్ని డిస్క్రిమినేట్ చేయొద్దు. చేస్తే వాళ్ళ మైండ్లో అది ఉండిపోద్ది. ఐఎమ్ లెస్సర్ దాన్ హిమ్ అనే ఫీలింగ్ ఎప్పటికీ రావద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, ఎగ్జాంపుల్ కాదు రియల్గా జరిగిందే చెప్తాను, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మా విలేజ్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. మాకు ల్యాండ్స్ రోడ్డుకి అదర్ సైడ్ ఉంటాయి, విలేజ్ రోడ్డుకు ఇట్ సైడ్ ఉంటుంది. టు వాక్ ఫర్ ఏ కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ టు గో టు ద ఫీల్డ్స్. మా ఏజ్ పిల్లోడే ఒకడు ఉండేవాడు, ఇటుకి 2 కళ్ళు ఉండేది కాదు, లిటరల్గా కళ్ళు అస్సలు 100% బ్లైండ్. మేము పాంపులకు పోయేది, వాడు కూడా పోయేవాడు. సో టాలెంటెడ్, రోడ్డు క్రాస్ చేసి ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చొని బర్డ్స్ వచ్చి డ్యామేజ్ చేయకుండా వాడు సౌండ్స్ చేసేవాడు. మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేవాడు. చాలామందికి డౌట్ వచ్చేది, లేదు దిస్ ఫెలో ఈజ్ సెమీ బ్లైండ్ నాట్ ఫుల్లీ బ్లైండ్ అని. కానీ కంప్లీట్గా లోపలికి పోయి ఉంటే మనం ఇట్లాంటివి కూడా తెలుసుకోవచ్చు. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళకి ఒక ఏరియాలో టాలెంట్ లేకపోతే డెఫినెట్గా, ఎందుకంటే బ్రెయిన్ అదే సైజు ఉంటుంది, ఆల్మోస్ట్ అదే సైజు అందరిది, ఆల్మోస్ట్ సేమ్ న్యూరాన్స్ ఉంటాయి, 1 or 2 దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. వాళ్ళు ఇంకో దాంట్లో టాలెంటెడ్ ఉంటారు. జాబ్ ఆఫ్ ది టీచర్స్ అండ్ జాబ్ ఆఫ్ ది పేరెంట్స్ ఈజ్ టు టేక్ అవుట్ దోస్ టాలెంట్స్ అండ్ ఎక్స్పోజ్ దెమ్, దట్స్ ఆల్. కాబట్టి ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. యూ ఫీల్ దట్ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే మనం నడవగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వెహికల్ నడపగలుగుతున్నాము. అట్లంటే మనకంటే చాలా కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కళ్ళు వాళ్ళందరికంటే కంపేర్ చేస్తే దట్ మీన్స్ ఫిజికల్లీ యు ఆర్ వెరీ ఫిట్. ఫిజికల్గా ఫిట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పని చేయాలి, ప్రొడక్టివిటీలో నా పార్ట్ కూడా ఉండాలి అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏదో కూర్చుంటే వస్తుంది, చిన్న మామూలుగా ఇంకోసారి అంటారు ఏది, మా పేరెంట్స్ రిచ్ కాదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. చాలామంది సెల్ఫ్ మేడే ఉంటారు. 99% పీపుల్ సెల్ఫ్ మేడ్ అండ్ యూ షుడ్ ఆల్సో బికమ్ లైక్ దట్. ఎవరి మీద ఆధారపడవద్దు. ఐ షుడ్ గెట్ మై ఓన్ ఎర్నింగ్స్, ఐ షుడ్ మేడ్ మై సెల్ఫ్ ఇన్ ద లైఫ్. ఆ ఫీలింగ్స్తో ఉండండి. అండ్ okay, I have taken a lot of your time in the evening. I thank the management for giving me this opportunity. As I told you, I like to నేను యంగర్ జనరేషన్స్తో మాట్లాడటం ఇష్టం అని ఎందుకు చెప్తానంటే, నాకు ఎప్పుడు కూడా నేను 60 దాటానని నేను ఎప్పుడు అనుకోలేదు మైండ్లో కూడా. Thank you, sir. Thank you very much. So, as our Chief Guest Mansoor sir said, so you should remember 2 things. We can take Mansoor sir an example. How he is fit. Sir is really mentally fit as well as physically fit. So really, his mental is not fit. It is not happen to crack Group 1. So Group 1 crack is not sir really mentally very strong. And physically, as sir said, from last 36 years practicing running ante, see physical anta strong ga unnam anukunna. So these things not only you, so నేను కూడా నేర్చుకోవాలి. మేము కూడా say what sir said and advised for us, so really we should follow. So that's a great thing. So great honor for us.
to have and address our students. So then, Sir, give sir,